మల్లెపూల రవీంద్ర గారు పోలీస్ కాల్పుల్లో నక్సలైట్ పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించడం జరిగింది. నరేంద్ర సేవల్ని మనం స్మరిస్తూ ఆయన మన మధ్యలో ఇంకా బతుకుండాలనే ఉద్దేశంతో మరి మనం ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో క్రీడాకారులకు అంటే ముఖ్యంగా మన జర్నలిస్టులకు అట్లాగే ఆయా పాఠశాలకు సంబంధించిన విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నాం. అయితే గత 2 సంవత్సరాల నుంచి కరోనా తదితర కారణాల వల్ల మరి విద్యార్థుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు. ఈ సంవత్సరం మళ్ళీ మనం జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న మొన్న 2 రోజులు కూడా జర్నలిస్టుల కోసం క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్ ఈ 3 పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అంటే ఇప్పుడు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన అందరికీ కూడా స్వాగతం చెప్తూ ఒకసారి మనం నరేంద్ర గారిని స్మరిస్తూ నరేంద్ర గారి ఫోటోకి పూలమాలతో చేయాల్సిందిగా మేయర్ గారు కార్యదర్శి గోపిల్ నర్సాయి గారు, జర్నలిస్టులకు నిర్వహించిన క్రీడా పోటీల బహుమతి संजय भाई नरेंद्र अमर है, अमर है। ఈ కార్యక్రమానికి నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ తరఫున ఈతురెడ్డి గారికి, అదేవిధంగా జర్నలిస్ట్ సోదరులు నర్సయ్య, కన్వీనర్ మల్లెపూల నర్సయ్య, నర్సయ్య ఒక నిమిషము మనం అందరం నిలబడి మౌనం పాటించాలి. మరొకసారి స్పోర్ట్స్ ప్రోగ్రామ్ బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సనాలిటీ మన కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథి గారు నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్ సంజీవ్, అదేవిధంగా రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి. తర్వాత ఈ యొక్క ఏర్పాటు అయినప్పుడు కేవలము 4 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ గారు కూడా ఇచ్చేశారు. వారికి కూడా నేను సాధారణంగా ఆహ్వానం పలుకుతూ మరి వేదిక పైన ఉన్నటువంటి అవసరం ఉంది కాబట్టి మీ అందరికీ తెలుసు, గత 33 సంవత్సరాల నుంచి మనం నరేంద్ర గురించి తెలుసుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు చాలా మంది కొత్త జర్నలిస్టులు సోదరులు ఫీల్డ్లోకి రావడం జరిగింది కాబట్టి మరి వారికి ఐడియా ఉండకపోవచ్చు. కానీ స్వర్గీయ నరేంద్ర, మల్లెపూల నరేంద్ర మొట్టమొదటిసారిగా ఒక ఈనాడు దినపత్రికలో 1989లో జాయిన్ కావడం జరిగింది. అదేవిధంగా
మిత్రుడు హరికృష్ణ గారు ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ యూనియన్ వారిని కూడా నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఫోటోగ్రాఫర్గా లింగం సార్ టౌన్ రిపోర్ట్, నేను స్పోర్ట్స్ రిపోర్టర్గా ఇది 1989 ఆగస్టులో ఈనాడులో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ టైం నుండి అప్పుడు మనకి ఇంత సోషల్ మీడియా కానివ్వండి, ఇంత అవేర్నెస్ కానివ్వండి, ప్రెస్ కవరేజ్ సెకండ్లో అయిపోతుంది. సో అప్పుడు చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో మరి ఆ టైంలో ఈనాడు దినపత్రిక మనకు హైదరాబాద్ ఎడిషన్ కాబట్టి ఏ చిన్న వార్తలైనా కూడా ఇమ్మీడియట్గా ఈ నరేంద్ర రూరల్ నుంచి కవర్ చేసుకుంటూ డైరెక్ట్గా సైకిల్ మోటార్ తీసుకొని పోయి హైదరాబాద్ పోయి వార్తలు ఇచ్చేవాడు. వెదర్ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. యాజ్ ఎ మిత్రుడిగా నేనే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా అంటే వార్త సేకరణతో వార్త కవరేజ్ కావాలి అనే సంకల్పంతో పనిచేసినటువంటి మిత్రుడు. మరి నరేంద్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన అంటే కేవలము వార్తల సేకరణలో, విధి నిర్వహణలో మరి అమరుడయ్యారు కాబట్టి ఆయన మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే మరి ఆయనకి జనరల్గా మేము 1991లో మొట్టమొదటిసారిగా ఇందూరు ప్రెస్ క్లబ్ వారి సహకారంతో మేము ఈ యొక్క నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ చేయడం జరిగింది. అప్పటి నుండి కంటిన్యూగా ఇందూరు ప్రెస్ క్లబ్, తర్వాత నిజామాబాద్ ప్రెస్ క్లబ్, అదేవిధంగా జర్నలిస్ట్ యూనియన్, ఇవన్నీ సమన్వయంతో మనం ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ జర్నలిస్ట్ మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ అనేది ఏదో మల్లెపూల ఫ్యామిలీ కానీ సాయిలు కానీ కాదు. జర్నలిస్ట్ సోదరులకు సంబంధించి అందరు సమన్వయంతో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి దయచేసి ఈ రోజు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మన ఒక కుటుంబం, ఇది జర్నలిస్టుల కుటుంబం. ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ జర్నలిస్ట్. నరేంద్ర వాజ్ ఏ పార్ట్ ఆఫ్ జర్నలిస్ట్ ఫ్యామిలీ. కాబట్టి మనం అందరం కూడా ఇక ముందు కూడా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా, డిస్ప్యూట్స్ లేకుండా లెట్ స్టార్ట్ ఫర్ నరేంద్ర ఐడియాలజీని మనము కాన్సెప్ట్ కొనసాగిస్తూ మీరందరూ గతం నుండి ఏదైతే స్ఫూర్తితో పనిచేస్తున్నారో అదే స్ఫూర్తితో ఇక ముందు కూడా మీరు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సందర్భంగా జర్నలిస్టు మిత్రులకు ఈసారి క్రికెట్ పోటీలు అండ్ షటిల్ యారో నిర్వహించుకోవడం జరిగింది. వర్ధంతి సభలో జరిగిన పొరపాట్లకు నన్ను మనస్ఫూర్తిగా మన్నిస్తారని ఆశిస్తున్నాను. క్రీడలో గెలుపొందిన ఆటలకు కార్యక్రమం అనంతరం మేయర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం జరుగుతుంది. అందరికీ సుపరిచితులు అన్న మల్లెపూల నరేంద్ర స్మారక క్రీడలకు విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు నగరమేయర్ దండోలి కిరణ్ గారికి, నా తోటి జర్నలిస్టు మిత్రులకు, మల్లెపూల నరేంద్ర స్మారక క్రీడా అథారిటీ కన్వీనర్ అండ్ కమిటీ సభ్యులకు, నా తోటి జర్నలిస్టులకు అందరికీ సుస్వాగతం. నేను ఫీల్డ్లోకి వచ్చినాక దాదాపు 20 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అది దానికి ప్రెస్ క్లబ్ కానీ యూనియన్లకు కానీ అతీతంగా, ఎందుకంటే ఒక జర్నలిస్టు సోదరుడు ఫీల్డ్లో ఉండి మరణించి అందరికీ స్ఫూర్తిదాయకంగా పనిచేసి మిగతా మాలాంటి కొత్తగా వచ్చే జర్నలిస్టుకైనా ఎలా పనిచేశాడని ఒక సీనియర్ చెప్తే కానీ నాకు తెలియని పరిస్థితి. అలాంటి మా జర్నలిస్టుకు ఆయన యొక్క ఆశయాలు మేము కూడా కొనసాగించాలన్న సదుద్దేశంతో ప్రతి ఏడాది ప్రెస్ క్లబ్ అన్నది అందరికీ, ఇది ఎవరికో వ్యక్తిగతంగా కాకుండా అందరినీ ఆహ్వానిస్తూ ఎవరినైనా కార్యక్రమాలు చేయడం అన్నది కొనసాగిస్తున్నాం. దీనికి మరోసారి నా తరఫున ఎలాంటి ఇబ్బంది కలిగి మరోసారి క్షమించాలని కోరుతూ థ్యాంక్ యూ. ఆలోచనతో ఆ రోజు సమావేశం జరగనివ్వాలి కాబట్టి మీరు దాన్ని కూడా ఒక ఆలోచన చేస్తగా కోరుతున్నాను. ఈరోజు పత్రికా దినోత్సవం, జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అలాగే నరేంద్ర అన్న మెమోరియల్ ద్వారా జర్నలిస్ట్ క్రీడల గురించి బహుమతులు ప్రదానం చేస్తున్న సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు. మిత్రులారా, నిజంగా ఒక గతంలో నిర్బంధం మధ్య వార్త సేకరణ చేయడం ఎంత కఠినమైనదైనప్పటికీ ఆ ఉన్న సింగిల్ డిజిట్ మెంబర్స్ 8-10 మంది జర్నలిస్టులు కూడా ఎంత కష్టపడి వార్తా సేకరణ చేసి వాళ్ళ ప్రతిష్టను నిలబెట్టుకోవడమే కాకుండా సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ సంబంధించిన కోణంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఇటు పొలిటీషియన్స్ కానీ
బ్యూరోక్రాట్స్ కానీ కామన్ మ్యాన్ కానీ జర్నలిస్టును అత్యంతంగా గౌరవించుకున్న రోజులు. ఎంత గౌరవించుకున్నప్పటికీ కూడా అంతకు రెండింతల నిర్బంధం మధ్యలో పనిచేసిన వాళ్ళలో మన డయాస్ మీద ఉన్న సాంబాన్ ఉన్నారు, అట్లాగే అమరులైన నరేంద్ర రెడ్డి కానీ, విజయానంద్ కానీ, ఆనంద్ కానీ, అట్లాగే దమ్మాయి గంగాధర్ లాంటి వాళ్ళని నేను చూసిన. నరేంద్ర రెడ్డి 1990 డిసెంబర్లో పీడిఎస్ మహాసభలకు అటెండ్ అయినప్పుడు చూసిన. ఫస్ట్ టైం నేను ఒక స్టూడెంట్ పీడిఎస్ జిల్లా మహాసభకు నేను ఫుల్ టైం ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక జర్నలిస్ట్ అనేది ఎంత సాదాసీదాగా ఎంత సాధారణంగా ఉంటూ వాళ్ళు సమాజాన్ని ప్రశ్నించడమే కాదు, ఒకవైపు రాజకీయాన్ని మరోవైపు బ్యూరోక్రసీని కూడా ప్రశ్నించి ప్రజలకు వారధిగా ఉన్నారు. అలాంటి వ్యక్తుల ద్వారా మనం ఎంతో స్ఫూర్తి పొంది ఈ వృత్తిలో నిలబడగలిగాం. అందులో ప్రధానంగా నాకు ఆదర్శంగా ఉన్న వ్యక్తులలో విజయానంద్ కావచ్చు, నరేంద్ర కావచ్చు. నేను పీడిఎస్లో పనిచేయడం వల్ల వాళ్ళతో కొంత నేను అప్పుడు ప్రతి 90 నుంచి 95 వరకు, దాదాపు 97 వరకు ప్రతి పత్రికా ఆఫీస్కి వెళ్ళి ప్రెస్ నోట్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో బ్రహ్మదారు ఉన్నాడు, సాంబాన కానీ ఒక ఇన్స్పిరేషన్ ఉండేది. ఆ రెస్పెక్ట్ వాళ్ళని కలిసి మాట్లాడితే అరే ఈ అన్నతో ఒకసారి కలుద్దాం, ఈ అన్నతో ఒకసారి మాట్లాడడం అని ఒక ఇన్స్పిరేషన్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు అంతకు భిన్నమైన రోజులను మనం చూస్తున్నాం. అది ఎక్కడికి వచ్చిందంటే దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్తుంది. మనం చూస్తేనే మాట్లాడడానికి నిరాకరించే పరిస్థితికి వచ్చింది. ఒకరోజు విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ మొదట చివరికి రాజకీయ నాయకులు కూడా ముందు జర్నలిస్టులకు సంప్రదించిన తర్వాతనే అన్నాకి పనుంది, ఇది చేయాలి, ఇది ఇట్లుంది అనే సందర్భం నుంచి మనతో మాట్లాడడానికి నిరాకరించే పరిస్థితికి వచ్చింది. దయచేసి నేను ఒక ఐజేఈ యూనియన్ గానే కాకుండా ఒక సాధారణ జర్నలిస్ట్గా మీ తోటి సోదరిగా నేను కోరుకునేది ఏంటంటే మనం ఇంకా నేర్చుకోవాల్సింది మారుతున్న సమకాలీన పరిస్థితులు కానీ, రాజకీయ పరిస్థితులు కానీ, మీడియా రంగంలో వస్తున్న మార్పులు గమనించి మనం ప్రత్యేకంగా ఒక యూనిట్గా ఉంటూ ఒక కార్యాచరణతో సిద్ధమై ముందుకు వెళ్ళాలనేది నా అభిప్రాయం. దానిని ఉద్దేశించే నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. అట్లాగే మల్లెపూల నరేందర్ మెమోరియల్ పేరు మీద క్రీడలు నిర్వహించడం అనేది నిజంగా అభినందనీయం. దయచేసి నేను ఈ ప్రెస్ క్లబ్ వేదిక మీద ఉన్న అధ్యక్షులు కానీ, కార్యదర్శి కానీ, ప్రెస్ క్లబ్ కమిటీకి నా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా కార్యదర్శి శేఖరన్ నక్షత్ర డే కానీ ప్రత్యేకంగా సంవత్సరంలో 1-2 సందర్భాలలో ఈ క్రీడలను యథావిధిగా కొనసాగించాలి అనేది నా ఒక వ్యక్తిగత అభిప్రాయం. ప్రెస్ క్లబ్ సెక్రటరీ శేఖరన్ వేదిక మీదకి రావాల్సింది. ప్రత్యేకంగా సంవత్సరానికి 1-2 సందర్భాల్లో మనకు పత్రికా దినోత్సవం కానీ, అలాగే జర్నలిస్ట్ డే లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఒక డేట్ డిక్లేర్ చేసుకొని ఈ స్పోర్ట్స్ కార్యక్రమాలను కొనసాగించాలి. అట్లాగే ప్రత్యేకంగా ఇప్పుడు జర్నలిస్టులో 3 భాగాలుగా విడిపోయినాం. ఒకటి ప్రింట్ మీడియా, ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకోటి సోషల్ మీడియా. దీంట్లో ఖచ్చితంగా ఈ 3 విభాగాలను విడదీసి ప్రత్యేకంగా ఒక్కరోజు కాదు ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేయాలనేది దానికి యూనియన్ తరఫున అయినా సరే, నా వ్యక్తిగతంగా అయినా సరే ఆర్థిక సహకారం అందించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. ఈ నరేంద్ర అన్న వర్ధంతి సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీకి నాయకుల విన్నపం, దీన్ని పునరాలోచించి చర్చించి ఈ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. నేను లోటు అనేది మనకు కనబడతా ఉంది. అదే ఈ రోజు సందర్భంగా మరి ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన స్మృతితో మరి యొక్క ప్రతి ఏడాది క్యారం కానీ, షటిల్ కానీ, క్రికెట్ కానీ ఇవన్నీ చేయడం ఆయన స్మరించుకుంటూ మరి యొక్క కేవలం కొందరు ఏదైనా మరణించినట్లయితే కేవలం ఇంట్లో ఏదైనా కుటుంబ సభ్యులను పిలిపించుకొని ఏదో చేసుకుంటుంది. కానీ జర్నలిస్టులో వృత్తిలో తన ఈరోజు కళ మరణించడం చాలా బాధాకరమైన విషయం. అంటే ఇప్పటికీ జర్నలిస్టులు ప్రెస్లో మన తోటి జర్నలిస్టులతో ఈ యొక్క క్రీడా పోటీలు ఆయన పేరుతో మరి నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా అందరూ తోటి జర్నలిస్టులు ఇదే విధంగా ముందుకు స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పేసి, కాకపోతే ఈ మెమోరియల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజుల్లో మనం తల్లిదండ్రులను మర్చిపోతున్నాం.
కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న మెమోరియల్ కమిటీకి మరియు నాతోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా మంది కొత్త మిత్రులు ఉన్నారు. నేను కూడా జన్మదినానికి దూరమై దాదాపుగా 35 దాటిపోయింది. ప్రస్తుతం పాఠశాల నడుపుతున్నాను, మీకు అందరికీ తెలుసు. అది ఆ పాఠశాలలో నరేందర్, లింగం, నేను ముగ్గురు కలిసి పెట్టాల్సిన ఆలోచన ఉంటుంది. అనుకోకుండా ఈ సంఘటన జరిగేటప్పటికీ నేను నిర్ణయించుకొని 2 ఏళ్ల తర్వాత మళ్ళీ దుర్గంరావు స్టార్ట్ చేసినటువంటి పాఠశాలతో మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ వచ్చాము. అయితే నరేందర్ కమిట్మెంట్కి 2 ఉదాహరణలు చెప్తాను. జర్నలిజానికి నిలువెత్తు సాక్ష్యం నరేందర్. ఆ కమిట్మెంట్ ఎంత కమిట్మెంట్ అంటే పొద్దున ఉదయం వేసి ఏం తినేవాడు కాదు, పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చేసి మా ఇంట్లో అక్క ఏం చేసామని చెప్పి ఏది ఉంటే చేసి నన్ను బలవంతంగా తీసుకెళ్ళి బయటకు వెళ్ళిపోయేవాడు. పొద్దున లేవగానే 7 గంటల నుంచి మొదలైతే అని తెలిసేదా రాత్రి 12 వరకు కూడా నిరాఘాటంగా ఆయన జర్నలిజం కోసం, వార్తల కవరేజ్ కోసం తిరిగేవాడు. అందులో ఒకటి రాత్రి 12 గంటలకి కొత్తపేటలో గుడిసె గారిపోయింది. ఒకసారి 12 గంటలకు నాకు వచ్చి ఇంటికి వచ్చి లేపి వెళ్దామంటారు. అప్పుడు మా దగ్గర వెహికల్ కూడా లేవు. బోస్బాబు గారి దగ్గర వెహికల్ అడిగితే ఇప్పుడు ఈ రాత్రి ఎందుకు వెళ్తాం, లేదన్నా కవరేజ్ చేయాలి, ఇప్పుడు వాళ్ళంతా కవరేజ్ చేయకపోతే వెనకబడిపోతాం అంటే నేనే కోప్పడి ఈ రాత్రి ఏం చేస్తావు, నువ్వు పోయేటప్పటికి ఎట్లాగో బుక్ అయిపోతుందని అని చెప్పి బలవంతంగా వాదించాను. రెండవ సంఘటన ఏంటంటే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు పైనాపూర్ కాల్పూర్ రోడ్డు ఉంది. ఆ రోడ్డు వేయించడంలో కీలక పాత్ర వహించింది నరేందర్. శ్రీనివాస్ గారి వెంటబడి మాకు రోడ్డు కావాలి. ఒకసారి మేమందరం మధుసూదన్, తర్వాత నేను, అంకం రవి, ఒక 5 జర్నలిస్టులను కలిసి కాల్పోల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశాం. మొత్తం మోకాలు దాటిన నీళ్లు, వెళ్ళడానికి దారి లేదు. చెట్లన్నీ పక్కకి జరుపుకుంటూ వెళ్తూ ఉంటే ఒక గర్భిణీ స్త్రీని ఒక మంచం మీద పడుకోబెట్టి 4 మోసుకొని వస్తున్నారు ఆ చెట్లలోంచి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. ఆ సంఘటన చాలా బాధేసింది మాకు. రోడ్డు లేకుండా వెళ్ళాల్సి పడుతుందని ఇంకా పైదాకి వెళ్ళి మేము అప్పుడు నక్సలిజం ముమ్మరంగా ఉన్న రోజులు పైకి వెళ్తే మమ్మల్ని చూసి నక్సలైట్లు అనుకుని అందరూ తప్పులు పెట్టేస్తున్నాం. నేను పైకి వెళ్ళి ఫోటోషూట్ చేస్తున్నాను, జూమ్ పెట్టేసి టెలిలెన్స్ పెట్టి చేస్తున్నాను. సో అందరూ మూసేసుకుంటే మళ్ళీ కిందికి దిగి అందరినీ సంధానించి చెప్పేసి నేను జర్నలిస్ట్ అని చెప్పేసి వాళ్ళ బాధని అనుకొని మరణాలు తీసిన దగ్గర కూర్చున్నా మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, వాళ్ళకి రోడ్డు కావాలి, రోడ్డు కావాలి నాకు అని వెంటబడి రోడ్డు శాంక్షన్ చేయించి బైరాపూర్ నుంచి కాల్పూర్ వరకు రోడ్డుతో పాటు షర్బల్ రోడ్డు కూడా శాంక్షన్ చేయించి ఆ వెంటబడి చేయించిన సంఘటన అదొకటి. ఇకపోతే ఆయన చనిపోయే రోజు 3వ స్లైడ్ మాత్రం చెప్తాను. చనిపోయే రోజు నేను ఫోటోగ్రాఫర్గా నాకు స్టూడియో కూడా ఉండేది. ఒక చిన్న బిల్ కలెక్షన్ కోసం నేను కారులో వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పటికి నా కోసం ట్రై చేసి, అప్పుడు ఈ సెల్ ఫోన్ లేవు కదా, ట్రై చేసి ఆయన వెళ్ళిపోయాడు. పరిగెట్టిపోయి ఆ కవరేజ్ని ఆర్సీలో బస్సు కాలు పెట్టారు స్లైడ్లు, ఆ కవరేజ్ చేయడానికి ఆత్రంగా వెళ్ళిపోయి ఆర్టీసీ బస్సులో వెళ్ళాడు. ఆర్టీసీ బస్సులో వెళ్ళి ఆ బస్సు వెళ్ళి అక్కడ పంచనామా చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు ల్యాండ్ మైన్స్ పెట్టినవి నక్సలైట్లు ల్యాండ్ మైన్స్ పెయింట్ చేశారు. పెయింట్ చేస్తే ముందు భాగం విడిపోయి ఆ బస్సు ముందు భాగం పరిగెత్తుకుంటూ వీల్స్ మీద వెళ్తూ ఉంటే అందులోంచి భయపడి దూకేస్తే అది ఇప్పటికీ కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు, సంశయాత్మకంగా ఉంటుంది. జర్నలిస్టులు కాదు కదా, పోలీసు వాళ్ళకి చాలా మంది అది ఇప్పటి డైనమాలలో ఉంది. సో ఆ కూటాల్లో బుల్లెట్లన్నీ లోపల పెట్టుకోవడం అప్పటికి కుప్పగొలిపోయాడు. నేను రాగానే లిటల్ వ్యాస్, తర్వాత అమ్మాయి గంగాధర్ వీళ్ళందరూ నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి అన్నా నువ్వు ఉన్నావు అన్నాడు. నేను అక్కడ ఉన్నాను అనుకున్నాను. అక్కడ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఇంకో ఫోటోగ్రాఫర్ ఫోటోలైట్ స్టూడియోలో పనిచేసే జూనియర్ ఫోటోగ్రాఫర్, అతన్ని చూసి నేను అనుకుని వచ్చి గట్టిగా పట్టుకుని ఇచ్చాను. ఆ సంఘటన ఇప్పటికీ నా కళ్ళ ముందర మెదులుతుంది. 32 ఏళ్ళు దాటి 33 ఏళ్ళకి వచ్చిందా అప్పుడే నరేందర్ చనిపోయాని ఆ గుర్తొచ్చిన ప్రతిక్షణం బాధేస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతిసారి బావా బావమర్దల వరుస పెట్టుకునేవాడు. మా అమ్మాయిని నేను కొడుకిస్తాను బావా అని తిరిగేవాడు. అసలు ఎక్కడ పోయినా జంట కవులాగా మేము కలిసి తిరిగేవాడు. అంత అనుబంధం మా ఇద్దరి మధ్యలో ఉండేది. ఆయన చనిపోయిన తర్వాత ఆ లోటుని సుమారుగా ఒక 6 నెలల పాటు
మా కుటుంబం మొత్తం మర్చిపోలేకపోయాం. గుర్తొచ్చినప్పుడల్లా బాధపడ్డాం, అసలు వద్దు పని చేయొద్దని మా జర్నలిజంలో ఉంది. ఇచ్చిన మనం పని చేసుకుంటుంటే వచ్చేది వస్తుంది ఎక్కడో కానీ అది కాదని కొన్నాళ్ళు కొనసాగించి ఇంకా నేను ఫ్రీగా మార్చేసాను. అంత కమిట్మెంట్ ఎక్కడ ఏ సంఘటన జరిగినా పరిగెత్తి కవర్ చేయాలి. మండల వెంకటేశ్వర గారు కిడ్నాప్ అయిన సందర్భంలో కూడా రాత్రిళ్ళు పిల్లల దాకా తిరిగి ఆ కవరేజ్ కోసం తిరిగినటువంటి అనుభవము, ఆ కమిట్మెంట్ అని. దురదృష్టం ఏంటంటే ప్రస్తుతం మారుతున్న పరిణామాల్లో మీడియా పెరిగిన కొద్దీ కమిట్మెంట్ చాలా తగ్గుతూ వస్తున్నాయి. అది కొంచెం బాధాకరమైన అంశంగా ఉంటుంది. జర్నలిజం అనేది సమాజంలో గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. మనను నమ్మి, మనను మెచ్చి, మనను అనుసరించే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు. విలువలతో కూడినటువంటి జర్నలిజాన్ని మనం కొనసాగించగలిగితే సమాజంలో ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తుంది. సమాజానికి మనం ఎంతో కొంత ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం. సమాజం నాకే ఇచ్చింది కాదు, నేను సమాజానికి ఏమి ఇచ్చినానని ఒకసారి మనం ఆలోచించుకుంటే సమాధానం దొరుకుతుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సాయిలో నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను కొన్నిసార్లు లేకపోయినా పట్టుదలతోని నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ని మొదలుపెట్టి 33 సంవత్సరాలు నిర్ద్వందంగా ఎక్కడ కమిట్ కాకుండా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నన్ను నిర్వర్తించడం అనేది చాలా గొప్ప విషయం. అన్న నిన్ను సాంబార్ని ఇక్కడున్న ఏకమైన సోదరులందరినీ కూడా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మనస్ఫూర్తిగా. చాలాసార్లు ఈనాడు ఇప్పుడు మ్యాగజైన్ తీసేది మంచి హెడ్లైన్స్, ఎవరైతే వాళ్ళకు ఎవ్రీ మంత్ అవార్డ్స్, ప్రశంసా పత్రాలు, మెమోటోస్ ఇచ్చేది. దాంట్లో ఎన్నో సార్లు ఆయన హెడ్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ హెడ్డింగ్ కూడా ఆయనకు అవార్డ్స్ రావడం జరిగింది. ఎందుకు చెప్తున్నాడు, మీరంతా జర్నలిస్ట్, చాలా డిఫరెన్స్ ఉంది అప్పటికి ఇప్పటికి జర్నలిజం. కానీ మీరు కూడా ఆయన ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఇందాక మా మోహన్ గారు చెప్పినట్టు 1990 26 జనవరి రోజు నేను హరిచరణ్ కాలేజీలో పనిచేసేవాళ్ళం. 26 జనవరి రోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. నేను అక్కడ ప్రోగ్రాంలో ఉన్నాను. నాకు అప్పుడు టీవీఎస్ 100XR అనే ఒక సైకిల్ మోడల్ ఉండేది పాత. సో ఆయన హడావిడిగా పర్యటనకు వచ్చి అన్న నీకు బండి కావాలంటే సరే నేను ప్రోగ్రాంలో ఉన్నా ఎందుకు అనుకున్నాను, తీసుకొని పోయింది. చాలా తీసుకొని పని తీసుకుని పొద్దున అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోయింది. ఇంత పక్కన ఫోన్లు లేవు, ఏమీ లేవు, అసలు ఏం చేయాలని అర్థం కాలేదు. రాత్రి అంతా అయిపోయింది. అసలు ఇక అన్నింటికి పోయి చెప్పలేను నేను, వాళ్ళ మదర్ వాళ్ళు ఇంకా భయపడిపోతారు. ఏం జరిగిందో అర్థం కాదు. తెల్లారి నేను మళ్ళీ కాలేజీకి పోయాను 8 గంటలకు. అప్పుడు బండి తీసుకుని వచ్చు నరేంద్ర అంటే హైదరాబాద్ సింగిల్ రోడ్. ఆ రోడ్లో వార్తా కవరేజ్ చేయడం కోసం ఏదో ముదట్పల్లి, ఇదే దీనికి సంబంధించినటువంటి 1 year బిఫోర్ జరిగిన ఇన్సిడెంట్ ఏదో జరిగింది గ్రామంలో, అది తీసుకొని వార్తలు ఇవ్వడానికి పోయి అక్కడే ఉంది, రాత్రి అక్కడే పడుకొని ఏదో పంచగుట్టలు ఎక్కడో రోడ్ బట్ట ప్రెసిడెంట్ ముందర పడుకొని తెల్లారి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి పడుతుంది. అంటే ఇంత కమిట్మెంట్, నేను ఎందుకు ఇంత కమిట్మెంట్ అని చెప్తున్నాను ఇంత అంటే నిజంగా ఆయన అంటే విధి నిర్వహణ అంటే అది ఎంత, ఏ ఉద్యోగి కూడా పైసలు ఇచ్చిన కూడా ఇంత పక్క పనిచేయదు. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎటువంటి రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మరి వ్యక్తిగతంగా మీ అందరి సహకారంతో, వారి ఫ్యామిలీతో సహకారంతో నిర్వహిస్తున్నాను. మరొకసారి మా మిత్రుడు నరేంద్ర ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ మీరు కూడా ఆయన మల్లెపూల నరేంద్ర గారి జర్నలిస్టు ఆయన వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభా కార్యక్రమంలో విచ్చేసిన స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ సాయినాథ్ గారికి, అలాగే సాంబన్న గారికి, మొబిల్ నరసన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు, ఎదురుగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులు ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారం. ముందుగా మల్లెపూల నరేంద్ర గారికి ఘనంగా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తా ఉన్నాను. ఇది నేను 3వసారి కార్యక్రమానికి అటెండ్ అవ్వడం. ఇంతకుముందు కూడా కలెక్టర్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు 2 సార్లు. నేను అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ నేను రావడం. అంటే ఈ 4 yearsలో నేను 3 years అటెండ్ అయ్యాను. మరి 1 year చేయలేదా, మీకు పిలవలేదా అని తెలియదు. మొత్తానికి భౌతికంగా మనిషి లేకపోయినప్పటికీ కూడా ఆయన బ్రతికించాలి అని చెప్పేసి 33 ఏళ్ల నుంచి పడుతున్న తపనను నిజంగా చాలా అభినందించాలి.
ఎందుకంటే ఆయన ఆ రోజు ఇప్పటివరకు అన్నలందరూ చెప్తా ఉన్నారు ఏ విధంగా ఆయన కమిట్మెంట్ తో వర్క్ చేశారు. ఆ రాత్రి వెహికల్ తీసుకొని వెళ్ళడం, వార్తల గురించి ప్రజల వరకు దాన్ని చేరవేయాలని చెప్పేసి ఆయన ఏ విధంగా అయితే కమరపడ్డారో, ఆ పని మీద అంతటి సంకల్పంతో పనిచేశారో, మరి ఆ విధంగా ఆ రోజు ఆయన పనితీరును కనబర్చారు కాబట్టి మరి ఈ రోజు వరకు కూడా ఆయన కమిట్మెంట్ ఆయన ఈ రోజు మనము తెలుసుకునే విధంగా, ఆయన ఇక్కడ నిలబెట్టే విధంగా, నలుగురం మాట్లాడుకునే విధంగా ఆయన పనితనమే ఈ రోజు ఆయన ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఆ రోజు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి ఆయన చేసిన పనులే ఇప్పుడు సాయిలన్న గారు మరి స్పోర్ట్స్ ద్వారా అయినా సరే ఆయనను ప్రజలందరిలో, జర్నలిస్ట్ అందరిలో కూడా మనము ఆయనను భౌతికంగా లేకపోయినా ఆయనను మనందరి దృష్టిలో ఉంచుకుంటామని చెప్పేసి కార్యక్రమాన్ని 33 సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలా ఫీల్డ్లో చాలా మంది ఉన్నారు. కానీ అందరూ ఈ విధంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఏదో 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు, తర్వాత వదిలేస్తారు. కానీ ఈ విధంగా ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్ళడం అనేది అభినందించదగ్గ విషయం. మరి వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఏ విధంగా అయిపోయినప్పటికీ కూడా పోలీసులు కాల్చిన దాంట్లో చనిపోయినప్పటికీ కూడా అదే ధైర్యంతో ఏదేమైనా సరే మేము ఇదే వృత్తిలో ఉండి మరి ప్రజలకు వార్తలన్నీ చేరవేస్తాం, దీన్నే పనియే ప్రత్యక్ష దైవంగా చూస్తామని మరి వాళ్ళు ఇప్పటివరకు కూడా కంటిన్యూ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అది కూడా చాలా అభినందించాల్సినటువంటి విషయం. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి అంటే వాళ్ళందరూ కూడా ఇంత ధైర్యంగా ముందుకెళ్ళడం, పోలీస్ యంత్రాంగాలను చూస్తాం, మిలిటరీ యంత్రాంగాన్ని చూస్తాం, వాళ్ళందరూ కూడా ప్రాణం పొందని తెలిసినప్పటికీ కూడా వృత్తికి కట్టుబడి వాళ్ళందరూ కూడా పనులు చేస్తారు. కానీ వారితో పాటుగా పోల్చుకుంటే మీరు కూడా ఎందులో తీసుకోరు, మీరు కూడా అలాంటి ముక్కున్నప్పటికీ కూడా ధైర్యంగా ముందుకెళ్ళి ఆ గట్స్ తోని ముందు పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు, ప్రభుత్వానికి వారధులు మీరు. ఏ కోణ, ఏ మూల ఏది జరిగినా కూడా ఆ వార్తలు చేరవేయాలి, ప్రజల వరకు తీసుకెళ్ళాలి, ఏముంది, ఏం జరుగుతుంది నలుమూలల అనేది ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల ముందు పెట్టాలి అని ఒక మంచి ఆలోచనతోని మీరు పడుతున్నటువంటి కష్టం. ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉంటాము, మా ముందే ఎన్నోసార్లు మా కవరేజ్ చేస్తే చాలా మంది పడిపోతారు కింద, చాలా దెబ్బలు కూడా తగ్గుతూ ఉన్నా కూడా అవన్నీ కూడా లెక్క పెట్టకుండా మీరు కవరేజ్ తీసుకుంటూనే ఉంటారు. అంటే మేము చేసే ప్రోగ్రామ్స్ అని మేము చేసేది ఇక్కడ చిన్న నార్మల్గా ఒక సిటీలో చేస్తున్నాం. అట్లా కాకుండా మీరు ఏ మార్పులైనా వెళ్ళి ఏ అంశాన్నైనా తీసుకురావాలి, ఏ కవరేజ్ అయినా ఫుటేజ్ అయినా తీసుకురావాలి. అది ఎంత పైన ఉన్నా సరే, గుట్టలలో ఉన్నా సరే, చెట్లలో ఉన్నా సరే మేము వెళ్ళాల్సిందే, తీసుకురావాల్సిందే అని మీరు అంత శ్రద్ధతో వర్క్ చేస్తారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క అంశం ప్రజల ముందు ఉంటుంది. పొద్దున్న లేవగానే ఈరోజు పేపర్లో చూస్తున్నాము, వార్తల టీవీలలో చూస్తున్నాము అంటే అది మీ అందరూ కూడా చేస్తున్నటువంటి కృషి. అవన్నీ కూడా మా ముందుకు వస్తున్నాయి కూర్చున్న దగ్గర. అంటే పలు అంశాలు మేము తెలుసుకొని మళ్ళీ దాన్ని మేము ప్రజల ముందుకు తెలియజేస్తాం. అంటే మా లాంటి పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఇంకెవరైనా సరే ఒక అంశాన్ని తెలుసుకొని బయట మాట్లాడాలి అంటే ముందు మేము కూడా చూసేది వార్తాపత్రికలు, టీవీ న్యూసే మేము ఎక్కువగా ఫాలో అయ్యేది. అవే ప్రజలకి ముందు ముందు తీసుకెళ్తా ఉన్నాయి. అందులో మీ పాత్ర చాలా ఉంది కాబట్టి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్రన్న గారి సంస్థలో మరొకసారి ఆయన నివాళులు తీసుకుని చెప్తున్న మన కమిటీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మనలో ఒకడు మనతో ఉన్న జర్నలిస్టులు నరేంద్ర అయితే మేడం, మా అసలు విషయం ఒకటి మర్చిపోయాం మేడం, అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 89 ఇన్సిడెంట్ జరిగింది, 90 అనుకుంటాను. 90 బెటినీలో నిజామాబాద్ పురపాలక సంఘం ఒక తీర్మానం చేసింది మేడం. ఎక్కడ అంటే మన ఇప్పుడు సివిల్ హాస్పిటల్ ఇంతకుముందు పాత ఆఫీస్ ఉంటాయి, అక్కడ నుంచి చేజరెడ్డి ఆ కార్నర్ వరకు ఆ రోడ్డు మొత్తం కూడా నరేంద్ర మార్గం పెట్టి నామకరణం చేశారు సార్. ఆ రోడ్
ఆయన ఆయన స్మారకంగా ఆ రోడ్డు పేరు డిక్లేర్ చేస్తూ రిజర్వేషన్ కూడా పాస్ అయింది. అది ఇంప్లిమెంటేషన్ కు ఒక ప్లేట్ కూడా పెట్టాము అక్కడ, సిమెంట్ రోడ్కి నేమ్ ప్లేట్ పెట్టాము. కానీ అది ఆ రోడ్ బైండింగ్ లోనో లేకపోతే డిస్టర్బ్ లోనో ఎక్కడో డిస్టర్బ్ అయిపోయి అది రిమూవ్ అయిపోయింది, అది తీసేస్తున్నారు అక్కడ నుంచి ఆ బిల్డింగ్ రిమూవ్. అది మీ ద్వారా ఇప్పుడు మేము జనంతో పోటీ పడి కాలే కడుపులతో జీతాన్ని పణంగా పెట్టి కాంగ్రెస్ నుండి వదిలి పనిచేస్తున్న మా జర్నలిస్టులు అందరికీ కొంచెం సంతోషం ఏంటంటే ఒక కళాకారుడికి చప్పట్లు కొడితేనే సంతోషం. ఇట్లా మా జర్నలిస్టులకి ఇప్పుడు మా జర్నలిస్టు రోడ్డు పెట్టి మీ హయాంలో మీరున్న పీరియడ్ లో నేమ్ ప్లేట్స్ పెట్టించి ఆ రోడ్డు మొత్తం పెట్టించేస్తే బాగుంటుందని మా జర్నలిస్టులు అందరూ కూడా చప్పట్లతో మేడంకి ఇన్వైట్ చేస్తే ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. జరిగింది. మరి ఈ పోటీలో విజేతలకు ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు మేయర్ గతంలో గారు బహుమతి ప్రవేశం చేయాల్సిన అనుకుంటున్నాను. ప్లేయర్స్ రండి, టీమ్ మెంబర్స్ తీసుకోండి.